స్వధర్మ రాజ్య స్థాపన కోసం జీవితాన్ని త్యాగం చేసిన మహనీయుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ అని బీజేపీ మండల అధ్యక్షుడు పరశురాములు తెలిపారు. నవతరానికి స్ఫూర్తిదాయకుడైన శివాజీ జీవితం అందరికీ ఆదర్శమని తెలిపారు. నేటి తరం యువకులు ఛత్రపతి శివాజీని స్ఫూర్తిగా తీసుకుని ముందుకు వెళ్లాలన్నారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి పురస్కరించుకొని సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం గంగాపూర్ గ్రామంలో ఆయన విగ్రహానికి బీజేపీ మండల మాజీ అధ్యక్షుడు పరశురాములు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓటమి ఎరుగని వీరుడిగా ధైర్య సాహసాలకు ప్రతీకగా నిలిచిన మహానుభావుడు శివాజీ మహారాజ్ అని అన్నారు. ప్రతి సంవత్సరం ఆయన జయంతి వేడుకలు నిర్వహిస్తున్నామని చెప్పారు. ఛత్రపతి శివాజీ చిన్ననాటి నుంచి మొదటి గురువైన తల్లి ద్వారా దేశభక్తి, ధైర్య సాహసాలు, ప్రజలపై భక్తిభావం పెంపొందించుకున్నాడన్నారు. నేటి యువత శివాజీని ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ భవానీ వేణు యాదవ్, గంగాపూర్ సొసైటీ మాజీ డైరెక్టర్ అశోక్ రెడ్డి, బీజేపీ నాయకులు కొలుపుల రాజు తదితరులు మరియు పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు. మండలం గంగాపూర్ గ్రామంలో ఛత్రపతి చౌరస్తాలో ఛత్రపతి జయంతి సందర్భంగా ఛత్రపతి మహారాజుకు పూలమాల వేసి ఘనంగా వేడుకలు జరుపుకోవడం జరుగుతుంది. అదేవిధంగా భారతదేశంలో విదేశీ మూర్ఖులు మన భారతదేశంపై దండయాత్ర చేసిన సందర్భంగా మన దేవాలయాలు మన సంస్కృతిని కొల్లగొడుతున్న సమయంలో 14 సంవత్సరాల వయసులోనే ఈ భారతదేశానికి జరుగుతున్న అన్యాయాన్ని, మన సంస్కృతి మీద జరుగుతున్న దాడిని ఎదుర్కోవడానికి ఖడ్గం చేతబట్టి 1600 కోటలను జయించి భారతదేశాన్ని, హిందూ సాంప్రదాయాన్ని కాపాడి మన యొక్క సంస్కృతి సాంప్రదాయాలను నిలబెట్టి మరొక చరిత్రను నిలబెట్టిన ఛత్రపతి మహారాజుకు మన భారత ప్రజలు ఎల్లవేళలా రుణపడి ఉండాలని చెప్పేసి మేము కోరుకుంటూ ఈ వేడుకలను సంతోషంగా జరుపుకోవడం జరుగుతుంది. శివాజీ చౌరస్తాలో శివాజీకి పూలమాల వేసి జరుపుకోవడం జరిగినది. హిందూ మూలంగా గంగాపూర్ హిందూ వాహిని ప్రజలందరూ ఈరోజు సాయంత్రం 4 గంటలకు సిద్దిపేటలో బహిరంగ సభ ఉంటుంది కాబట్టి అందరూ బహిరంగ సభను విజయవంతం చేయగలరు.